హే గాయ్స్, సో ఈరోజు అయితే నేను పిఎల్ఐ పాలసీ కోసం ప్రాక్టికల్గా మీకైతే చూపించాలనుకుంటున్నా. సో ఫస్ట్లీ దాక్ సేవా యాప్ అనేది ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ ఐకాన్ డాష్ బోర్డ్ అని కనిపిస్తుంది కదా, అక్కడైతే మీరు క్లిక్ చేయండి. డాష్ బోర్డ్ క్లిక్ చేశాక పిఎల్ఐ ఆర్పిఎల్ఐ ప్రీమియం క్యాలిక్యులేటర్ అని కనిపిస్తుంది కదా, సెవెంత్ ఐకాన్ అక్కడ క్లిక్ చేశాక మీకు చెప్పాను కదా నేను థియరిటికల్గా సమ్ ఎష్యూర్డ్ 20,000 to 50 lakhs ఎంతైనా మనం ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు అనమాట. సో నేనైతే 5 lakhs ఎంటర్ చేశాను మీకు చూపించడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కిందన మన ఏజ్ అడుగుతుంది కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి. నేనైతే నా డేట్ ఆఫ్ బర్త్ December 18, 2001 అనేది సెలెక్ట్ చేస్తున్నాను అనమాట. సో కరెక్ట్గా మన ఏజ్ ఇచ్చేస్తే డేట్ ఆఫ్ బర్త్ అనేది మనకి ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. సో మన డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసిన తర్వాత ఓకే క్లిక్ చేస్తాం. అక్కడ కిందన ఏంటంటే లాస్ట్ ఇంకా 2 ఎంటర్ చేసిన తర్వాత గెట్ కోట్ అని ఉంటుంది కదా, అక్కడ తీయగానే మనకి ఇలా స్లైడ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. అంటే మన యొక్క 5 lakhs పాలసీకి మనకి ఏంటేంటి ఉన్నాయి అంటే ఎవ్రీ మంత్ ఇదనమాట. ఎవ్రీ మంత్ పే చేయొచ్చు, ఆర్ఎల్స్ క్వార్టర్లీ పే చేయొచ్చు, ఆర్ఎల్స్ 6 monthsకి 1 yearకి మన ఇష్టం ఎంతైనా పే చేసుకోవచ్చు. సో ఇది ఎండోమెంట్ ఇన్సూరెన్స్ మీకు చెప్పాను కదా. సో దీంట్లో నాకు 25 years కాబట్టి నాకు 35, 40, 50, 55, 58, 60 ఇలా ఉంటాయి అనమాట. అంటే ఎవ్రీ మంత్ నేను సో ఈ ప్రీమియం అన్నది ఎలా ఉంటుంది అంటే ఎవ్రీ మంత్ అన్నది మనం 4,200 అనేది మనం ఎవ్రీ మంత్ పే చేస్తే నాకు 2,60,000 ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. అంటే నేను 5 lakhs అన్నది నేను కడితే నాకు 2,60,000 వచ్చి టోటల్గా 7,60,000 వస్తుంది. అంటే 35 yearsకి నాకు కావాలనుకుంటే, అదే మీకు కావాలి 40 yearsకి నాకు కావాలి, 50 years కావాలి, 60 yearsకి కావాలి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఏజ్ పెరిగే కొద్దీ మనకి ఎవ్రీ మంత్ కట్టే ఒక ఇన్కమ్ అనేది తగ్గుతుంది బికాజ్ ఏజ్ అనేది పెరుగుతుంది కాబట్టి. సో నేనైతే 5 lakhsకి చూపించాను పాలసీ. ఇంకా మీరు 50 lakhs లోపల ఎంతైనా అమౌంట్ ఎంటర్ చేయొచ్చు. మీరు మెయిన్గా చూసేది ఏంటంటే ఫస్ట్లీ ఎంటర్ చేసేది అమౌంట్, అలానే ఏజ్ ఎంటర్ చేయగానే మీకు ఇవన్నీ వస్తాయి. మీకు ఏజ్ బట్టి మీకు ఏంటేంటి ఉన్నాయో పాలసీస్కి లైక్ ఏంటంటే ఏ ఏజ్ అవైలబుల్గా ఉందో మీకు ఎన్ని ఇయర్స్ మీరు కట్టగలరో అన్ని ఇయర్స్ మీరు పెట్టుకుంటే దాని యొక్క మంత్లీ ఎంత పే చేయాలి, దానికి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది, మీరు ఇయర్స్ పెంచే కొద్దీ మీ ఇంట్రెస్ట్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో అలాగనమాట పిఎల్ఐ పాలసీ అన్నది. ఇదైతే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను బికాస్ నేను థియరిటికల్గా ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను బిఫోర్, అదైతే ఎవరైనా చూడకపోతే చూసేయండి. ఇది ప్రాక్టికల్గా కూడా మీకు చూపించాను. సో దీన్ని బట్టి మీరు దాక్ సేవ యాప్ అనేది గూగుల్ ప్లే స్టోర్లో ఇన్స్టాల్ చేసుకొని యాప్ని అయితే ఓపెన్ చేసి చూసేయండి. మీకైతే క్లియర్గా అన్ని డీటెయిల్స్ వస్తాయి. మీకు ఆ తర్వాత నెక్స్ట్ మీకు ఎవరికైనా షేర్ చేసుకోవాలనుకుంటే పైన షేర్ PDF అని కూడా ఉంటుంది, అక్కడైతే మీరు షేర్ చేయొచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ. సో మీకు ఇంకేమైనా ఫర్దర్గా క్వైరీస్ ఉంటే నాకైతే మీరు DM చేయొచ్చు. థ్యాంక్ యూ.